సమ్మర్లో ఈ మ్యాంగో డిలైట్ ట్రై చేసి చూడండి. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ డెజర్ట్. ఐస్ క్రీమ్ కన్నా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న మిల్క్ ఒక కప్పు తీసి పక్కకు పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా షుగర్ కూడా వేసి మిల్క్ బాయిల్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకుని కస్టర్డ్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను కొంచెంగా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే షుగరే వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 1 or 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనివ్వాలి. ఇంతలో మ్యాంగోస్ని మనం ప్యూరీ చేసుకుందాము. నేను బంగినపల్లి మ్యాంగోస్ తీసుకుంటున్నాను. ఇవైతే స్వీట్ బాగుంటుంది కదా. ఇలా ప్యూరీ చేసి పక్కకు పెట్టుకున్నాక ఇందాక రెడీ చేసుకున్న కస్టర్డ్ని మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వాలి. అలాగే మనం ఇప్పుడు క్రీమ్ని బీట్ చేసుకుందాము. బీట్ చేసే బౌలు అలాగే బీటింగ్ రాడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి క్రీమ్ అనేది ఫాస్ట్గా బీట్ అవుతుంది. నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా పర్వాలేదు. ఫ్రెష్ క్రీమ్ అయితే కొంచెం షుగర్ వేసుకుని బీట్ చేసుకోండి. ఇలాగ కొంచెం స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి 5 to 10 మినిట్స్. రస్క్ కానీ బ్రెడ్ కానీ మ్యారీ బిస్కెట్స్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకుని ఇలాగ జస్ట్ ఒక 1 సెకండ్ మిల్క్లో డిప్ చేసి ఇలా ఫస్ట్ లేయర్ అరేంజ్ చేసుకోవాలి. దీని మీద మనం ఇందాక రెడీ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని ఒక లేయర్ కింద ఫుల్గా స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకోండి. కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పోరింగ్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. కస్టర్డ్ ఒక లేయర్ వేశాక మనం బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ మీరు చెక్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్లో అయితే షుగర్ ఉండదు. షుగర్ మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అలాగే విప్పింగ్ క్రీమ్లో కూడా కొన్ని బ్రాండ్స్లో షుగర్ ఉండదు. దానిలో కూడా షుగర్ మిక్స్ చేసుకుని మనం ఇలా బీట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ లేయర్ మ్యాంగో ప్యూరీ ఇలా ఫుల్గా స్ప్రెడ్ చేసుకుని ఇలా జస్ట్ ఒక టూత్ పిక్తో కనుక మీరు డిజైన్లా క్రియేట్ చేస్తే చూడటానికి బాగుంటుంది. దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ ఉంచితే కనుక మనకి సెట్ అయిపోతుంది మ్యాంగో డిలైట్. ఇదిగోండి 8 అవర్స్ తర్వాత తీస్తే మన మ్యాంగో డిలైట్ రెడీ అండి సర్వ్ చేయడానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది అంత రెసిపీ ప్రిపేర్ చేయటం. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.